బీఆర్ఎస్ అగ్రనాయకులు కులగణన సర్వేలో పాల్గొని చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సమగ్ర కుటుంబ సర్వేని గత బీఆర్ఎస్ పాలనలో ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. దేశం మొత్తం బీసీ రిజర్వేషన్ అమలు చేసే విధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్లోని 3 పదవులను బీసీలకు కేటాయించేలా ఎమ్మెల్సీ కవిత కరీంనగర్ నుంచి ఉద్యమం చేయాలన్నారు. రాహుల్ గాంధీ పర్యటనపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. 42% స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తామన్నారు పొన్నం. బలైన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో చట్టబద్ధత తెచ్చే ప్రయత్నానికి సంబంధించిన కార్యాచరణ, ఈ కార్యాచరణకు అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఈరోజు కూడా పత్రికల్లో అసలు సర్వేలో పార్టిసిపేట్ కానని ఎవరైనా మనం ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే ఆ కార్యక్రమానికి సంబంధించి మంచి చెడును మాట్లాడే హక్కు వస్తుంది. ఆ కార్యక్రమంలో భాగస్వామ్యమైనప్పుడు ఆ కార్యక్రమం గురించి రివ్యూలో పార్టిసిపేట్ చేసే హక్కు వస్తుంది. అసలు టీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వం ఎవరు కూడా ఈ సర్వేలో పార్టిసిపేట్ కాకుండా దాన్ని ఎంతసేపు విమర్శకే పరిమితం అవుతా ఉన్నారంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి బలహీన వర్గాల పట్ల ఏ విధంగా అణిచివేయాలనే దృక్పథం స్పష్టంగా కనబడతా ఉంది. రెండో పార్టీ భారతీయ జనతా పార్టీ బేసికల్గా ఇది వ్యాపారస్తుల పార్టీ. వాళ్లకు కులగణన జరగడం ఇష్టం లేదు. 42% బీసీలకు రిజర్వేషన్ పెరగడం ఇష్టం లేదు. జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు. జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే వాళ్ళ ప్రభుత్వం పక్షాన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిండ్రు. మేము దీనికి వ్యతిరేకము, ఇది అసాధ్యమని. కాంగ్రెస్కు ఉన్నటువంటి 100 మంది పార్లమెంటు సభ్యులతో పాటుగా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారితో సహా సంబంధిత కేంద్ర మంత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలను కూడా కలిసి తమిళనాడులో ఏ విధంగా అయితే 9th షెడ్యూల్లో పెట్టి ఇవాళ 69% రిజర్వేషన్ ఉపయోగిస్తూ ఉన్నారో అదేవిధంగా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రిజర్వేషన్ల పెంపుకు షెడ్యూల్ 9లోకి మార్చాల్సిన బాధ్యత కేంద్రం ఉంటుంది.